జగైపేట నియోజకవర్గం పెనగంచిప్రోలి గ్రామంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ వేలుపల పద్మకుమారి గృహ ప్రాంగణంలో వికసించిన నాగమల్లి పుష్పం మహాదేవునికి ప్రీతికరమైన పుష్పాల్లో ఒకటైన నాగమల్లి పుష్పం చాలా విశిష్టత సంతరించుకున్న పుష్పంగా పిలువబడుతుంది. అరుదుగా కనిపించే నాగమల్లి పుష్ప వృక్షం ఇది 10 సంవత్సరాలు పెరిగిన తర్వాతే పుష్పించే వృక్షంగా ప్రత్యేకతను సంతరించుకుంది. 10 సంవత్సరాల తర్వాత పుష్పించిన నాగమల్లి వృక్షాన్ని చూసి ఆనంద పరవశం చెందుతున్న వేలుపల పద్మకుమారి దంపతులు 9 టీవీ ప్రత్యేక వార్తా కథనం వీక్షించారు. నమస్తే. ఇవాళ మనం జగ్గయ్యపేట నియోజకవర్గం పెనగంచిప్రోలు గ్రామంలో వేల్పుల రవికుమార్ గారి ఇంటి దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ మన 9 టీవీ ప్రత్యేక వార్తగా ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఒక నాగమల్లి పుష్పం అనేది ఇక్కడ పోయడం జరిగింది. అది దాని విశేషాలు తెలుసుకుందామనే ఉద్దేశంతో 9 టీవీ ఇక్కడకు రావడం జరిగింది. ఇదే రవి గారి ఇల్లు. ఇక్కడ మనం లోపలికి వెళ్ళి ఆ యొక్క విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, మొత్తం అనేక రకాలుగా దాదాపు ఒక 200 మొక్కల వరకు అన్ని కుండీల్లో ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఈ మొక్కల్ని పెంచడంలో ప్రత్యేక శ్రద్ధ కనపరచడంలో పద్మకుమార్ గారు ప్రత్యేక శ్రద్ధను చూపిస్తున్నారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఈ ప్రాంగణం మొత్తం, ఈ పెరడులో మొత్తం ప్రతి చోట అనేక రకాలైన పూల మొక్కలు, మరి ఔషధం గుణాలు కలిగినటువంటి మొక్కల్ని ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఇటువైపు కూడా చూడొచ్చు మనం, ప్రతిదీ కూడా ఇక్కడ మనకి కనబడతా ఉంది. గులాబీ మొక్కల దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ పెంచడం జరుగుతూ ఉంది. ఇదే సందర్భంలో మనం ముందుగా చెప్పిన నాగమల్లి పుష్పం ఇక్కడ పోయటం జరిగింది. అదే నాగమల్లి విషయాన్ని మనం 9 టీవీ ప్రేక్షకులకు తెలియజేయడం కోసం ఇక్కడికి రావడం జరిగింది. నాగమల్లి పుష్పాన్ని ఇప్పుడు మనం ఆ వృక్షం ఏ విధంగా ఉంది అనేది మనం చూడొచ్చు. ఇది నాగమల్లి వృక్షం. ఇది దాదాపు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ నాటినట్టుగా చెప్పడం జరుగుతుంది. 10 సంవత్సరాల తర్వాతనే ఈ పుష్పాలు పోయటం జరుగుతుంది. ఇది దానికి చాలా ప్రత్యేకత ఉందనే విషయం మనకు తెలియవచ్చిన సమాచారం. అయితే ఈ నాగమల్లి పుష్పాన్ని మరి దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఎన్ని సంవత్సరాలకు ఒకసారి పూస్తుంది, ఆ పూసిన విధానంలో ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మనం ఇక్కడ మొక్కలు కూడా చూడొచ్చు. అనేక రకాల మొక్కల్ని ఇక్కడ పెంచడం జరుగుతుంది. ఈ ప్రాంగణంలో ఎక్కడా ఖాళీ లేని పరిస్థితుల్లో ప్రతి మొక్కని ఇక్కడ పెంచే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనం చూడొచ్చు. మనకి ఇక్కడ పద్మకుమార్ గారు ఇక్కడ మనకి అందుబాటులో ఉన్నారు. మరి ఈ నాగమల్లి పుష్పాన్ని ఇదే వృక్షం, ఈ వృక్షం కింద మరి పద్మకుమార్ గారు ఉన్నారు. విషయాన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ వృక్షాన్ని ఎన్ని సంవత్సరాల క్రితం మీరు వేశారు? అందరికీ నమస్కారం అండి. సో ఈ మొక్కను వేసి 10 సంవత్సరాలు అవుతుంది. మొట్టమొదటిగా ఇప్పుడే పూయడం జరుగుతుంది. దీని పేరు అసలు నాగమల్లి అని ఇచ్చారు మాకు, కానీ శివనాగమల్లి చెట్టు పేరు. ఇది శివుడికి ఎంతో ఇష్టమైంది. అలాగే ఇది ఎంతో ప్రాచీనమైన చెట్టు. శివుడికి ఈ పూలతో పూజ చేస్తే చాలా మంచి జరుగుతుంది, శుభాలు జరుగుతాయని ప్రజల నమ్మకం. కాబట్టి దీన్ని చాలా విశిష్టంగా ఉంటుంది. శివాలయాల్లో మాత్రమే ఉంటుంది ఈ చెట్టు. ఎక్కువగా ఇళ్లలో తక్కువ పెంచుతారు, కానీ ఇంట్లో కూడా పెంచుకోవచ్చు అనేది మాత్రం అనుకుంటున్నాం మేము. ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది చెట్టు. ఎప్పుడు పూస్తుందా అని చూసాం, ఈరోజు పూసింది. చాలా సంతోషంగా ఉంది. ఈ చెట్టుని ఆయుర్వేద నిపుణులు కూడా బెరడుని, పువ్వులని, కాండాన్ని దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే అవి పోతాయనే నమ్మకంతో చెప్తున్నారు. ఆయుర్వేదాల్లో కూడా వాడవచ్చు ఈ చెట్టుని అని చెప్తున్నారు. చాలా ప్రాముఖ్యతమైనది, విశిష్టమైనది. ఈ చెట్టు పూయడం అనేది చాలా మంచి జరుగుతుంది ఇంట్లో. ఈ చెట్టు విశిష్టత అనేది తెలిసే మీరు వేయడం జరిగిందా, లేదు అనుకోకుండా వేసారా? అనుకోకుండానే వేసామండి. అంటే నాగమల్లి అంటే ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి వేసాము. చెప్పడం మొక్కలు ఇచ్చి అతను చెప్పాడు, పూస్తుంది మేడం, కానీ దేవుడు పడగ ఉంటుంది, శివలింగం ఉంటుంది అని చెప్తే నిజమా కాదా తెలియదు.
చూద్దాం అది నిజంగా అది ఉందా లేదా అని చూస్తే ఈ రోజు ఇప్పుడు మాత్రం 10 సంవత్సరాలు ఈ పువ్వు కోసం వెయిట్ చేశారు. అవునండి. 10 సంవత్సరాల తర్వాత ఈ పుష్పం పూసింది. అవునండి. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నానండి. అసలు దేవుడు శివుడు నిజంగా ఉన్నాడేమో అన్నట్లుగా శివలింగం ఉండి పడగుండి ఇవన్నీ చూస్తే చాలా ఆనందం. అసలు చెప్పలేను, మాటలో చెప్పలేను ఆనందంగా ఉన్నాను నేను. ఇప్పుడు మన పరిసర ప్రాంతాల్లో ఈ వృక్షాన్ని పెంచిన వారిలో మీరు ఒకళ్ళే కనబడుతున్నారు. అసలు ఏంటి పరిస్థితి? దీన్ని పెంచడం, ఈ పెంచడంలో ఆంతర్యం ఏంటి? మొక్కలు నాకు మా వారికి చాలా ఇష్టం. ఎక్కడ మొక్క కనిపించినా తీసుకొచ్చి మా పెరట్లో ఉండాలని మా ఉద్దేశం. అంటే అందరం చూడాలి అనే ఉద్దేశంతో పెంచాం. దీనికి ప్రాముఖ్యత ఉంది అనేసరికి అసలు ఎట్లుంటది చూద్దాం అనే ఉద్దేశంతో తెచ్చాం. 10 సంవత్సరాలు మీరు వెయిట్ చేయటమే చాలా గొప్ప విషయం. అయితే ఇప్పుడు మని ప్రాంగణంలో మీరు మొక్కలను పెంచడం ప్రత్యేక శ్రద్ధతో పెంచుతున్నారు. మని ప్రాంగణంలో ఏ ఏ మొక్కలు ఉన్నాయి? ఏ విధంగా పెంచుతున్నారు మీరు? ప్రాంగణంలో మొక్కలు అంటే చాలా ఉన్నాయండి. పూలు పూసేవి ఉన్నాయి, ఆయుర్వేదం ఉన్నాయి, మళ్ళీ స్పైసెస్ అంటే మసాలాలకు సంబంధించినవి అవి ఉన్నాయి, లవంగాలు అవి ఉన్నాయి. మళ్ళీ అలాగే రామఫలం, లక్ష్మణ ఫలం అని ఉన్నాయి. అవన్నీ షుగర్ వ్యాధికి పనికొస్తాయి, అదే షుగర్ క్యాన్సర్కి పనికొస్తాయి. రామఫలం అయితే, లక్ష్మణ ఫలం అని అంటే ఏమో ఒకవేళ అది నిజంగా ఫ్రూట్ తింటే తగ్గిపోద్దేమో, మన వంతు సహాయం చేయొచ్చు ఎవరికన్నా ఉన్నా కూడా అనే ఉద్దేశంతో పెంచుతున్నాం. అలాగే కరివేపాకని కామన్గా అన్నీ ఉన్నాయి. చామంతులు కానీ, గులాబీలు, జర్బరా, చాలా రకాలు ఉన్నాయండి. ఆ రకాలను పెంచడం నా అలవాటు. అలాగే బ్రహ్మకమలు ఈ మధ్యన పెంచాము. అది కూడా పూలు పూసింది ఈ సంవత్సరం. అది కూడా చాలా ఆనందం వేసింది. 12 ఏళ్ల తర్వాత పూసింది అది. అవన్నీ పెంచడం మా ఇద్దరికి ఆనందం. వాటిని చూడగానే ఆనందం. ఎన్ని బాధలు ఉన్నా కూడా మొక్కలకు వెళ్ళగానే హ్యాపీగా అనిపిస్తుంది. చాలా అంటే మంచి గాలిని పీలుస్తాం కదా, ఆక్సిజన్ పీలుస్తాం. చాలా బాగుంటుంది మాకు. గ్రామ సర్పంచ్గా ఉండి మీరు ఈ మొక్కలను పెంచడంలో చాలా శ్రద్ధను చూపిస్తున్నారు. ఏంటి ఆంతర్యం? ఆంతర్యం ఏం లేదండి. అందరం పెంచుకోవాలి, మంచి గాలిని పీల్చాలి, బాగుండాలి. ప్రజలందరూ, నేను బాగుండాలి, మా ప్రజలందరూ బాగుండాలని నా ఉద్దేశం. అంతకన్నా ఏం లేదండి. అంతే. ఇది మనం చూడొచ్చు. మనకి పద్మకుమార్ గారు మనకి చూపిస్తున్నారు. ఈ విధంగా ప్రతి ఈ మొగ్గ నుండి ఈ విధంగా పుష్పం రావడం, పుష్పంలో లింగాకారాన్ని పోలిన ఇది ఉండటం అనేది ఈ యొక్క నాగమల్లి పుష్పం యొక్క ప్రత్యేకతగా మనకి పద్మకుమార్ గారు చెప్పడం జరుగుతుంది. ఇదే పరిస్థితిలో దీని ప్రత్యేకత ఇంకో విషయం ఏంటంటే, ఈ చెట్టుకి కాండం నుంచే ఈ మొగ్గలు రావడం అనేది ఒక ప్రత్యేకతగా మనం ఇప్పుడు చెప్పొచ్చు. కాండం నుంచి, కొమ్మ నుంచి కాకుండా కాండం నుంచి ఈ పుష్పాలు రావడం, ఆ విధంగా పోయడం అనేది జరుగుతుంది. ఇది మనం చాలా ప్రత్యేకంగా మనం పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినట్టుగా లేదు. ఎక్కడన్నా నర్సరీలో ఎక్కడన్నా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఈ ప్రాంతాల్లో ఇక్కడ మాత్రమే చాలా శ్రద్ధగా మొక్కల్ని పెంచాలనే ఉద్దేశంతోనే చాలా శ్రద్ధగా పెంచడం జరుగుతుంది. ఇది పూయడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మొక్కతో పాటు చాలా మొక్కలను కూడా మేము పెంచడం జరుగుతుంది. 10 సంవత్సరాల తర్వాత ఈ పుష్పం పూయటం అనేది, మా ఇంట్లో పూయటం అనేది చాలా ఆనందకరమైన విషయం అని చెప్పి సంతోషంగా మనకి 9 టీవీకి చెప్పడం జరుగుతుంది. ఇది మనం మంచి సువాసన కూడా ఇస్తుంది. మంచి 15 సంవత్సరాలకి, ఇది 10 ఏళ్ల నుంచి స్టార్ట్ అయ్యి 15 సంవత్సరాలకి బాగా చెట్టు నిండా పూలు వస్తాయి. అలాగే మంచి సువాసన కూడా ఇస్తుంది. మంచి సువాసన. ఈ పుష్పాలు పూయటం అనేది 10 సంవత్సరాల తర్వాత బిగిన్ అవుతుంది. అవును, స్టార్ట్ అయ్యి పూస్తూ ఉంటాయి. 15 ఏళ్లకి బాగా మంచి సువాసనతో ఎక్కువ పూలు వస్తాయి. ఇప్పుడు తక్కువ ఉన్నాయి, ఎక్కువ పూస్తాయి. అట్లాగనే కొంతమంది ఏమంటారు, నాగమల్లి చెట్టు చుట్టూరు పాములు వస్తాయి, అవి ఇవి వస్తాయి. ఇంతవరకు మేమైతే ఏ నాగు పాముని చూడలేదు. అదన్నీ నిజం కాదు అనుకుంటున్నాం మేము, ఎందుకంటే కనపడలేదు మాకు ఎప్పుడు. కానీ ఇంత మంచి సువాసన ఉన్న చెట్టు ఇక్కడికి రాగానే పరిసరాలు ముందు గుప్పుమని వాసన వచ్చే చెట్టును చూడగానే మరి శివుడికి ఇష్టమైంది అనుకుంటున్నాను నేను. చాలా చాలా బాగుంది. అంటే ఆనందం మాటలో చెప్పలేనంత ఆనందం ఉంది నాకైతే. ఇది విషయం చాలా ఆనందంగా. ఈ పుష్పం అనేది మా ఇంట్లో పూయడం అనేది చాలా ఆనందకరమైన విషయం. మేము పెంచాం, చాలా 10 సంవత్సరాలుగా ఎదురు చూసాం. 10 సంవత్సరాల నుండి పైన పెరిగే ప్రతి సంవత్సరం కూడా చెట్టు నిండా విరగబీయటం జరుగుతుంది. దానికోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా ఇప్పుడు కొన్ని పువ్వులు మాత్రమే పూసినాయి. 10 సంవత్సరాల తర్వాత బిగిన్ అయింది కాబట్టి తర్వాత సంవత్సరం పూలు ఎక్కువగా పుష్పాలు పూయటం జరుగుతుందనే విషయాన్ని పద్మకుమార్ గారు మనకు చెప్పడం జరుగుతుంది. ఇది మనం ఈ నాగమల్లి పుష్పం గురించి మనం మన ప్రేక్షకులకి ఈ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కెమెరామెన్ శ్రీకాంత్తో కంచిప్రోలు.